అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? అయితే నిన్న లాంగ్ వీడియో పెట్టాను కదా! అసలు నాకు అందులో షాప్ నేమ్ చెప్పడం మర్చిపోయాను. ఇదైతే ప్రమోషన్ అయితే కాదు, నిజం చెప్తున్నాను. ఇప్పుడు మనకు కొంతమంది అడిగిరు కాబట్టి వాళ్ళకి ఎవరికైనా దగ్గరలో ఉంటే తీసుకుంటారు కదా! తీసుకునే ఛాన్స్ ఉందనేసి ఈ వీడియోనైతే చేస్తున్నాను. ప్రమోషన్ అయితే అస్సలు కాదు. నా ఛానల్ నేమ్ కూడా వాళ్ళకి ఏం చెప్పలేదనమాట. అయితే నేను తీసుకున్న అడ్రస్ వచ్చేసి షాప్ నేమ్ వచ్చేసి ప్రణయ్ ఎంటర్ప్రైజెస్ అండి. ప్రణయ్ ఎంటర్ప్రైజెస్ వై జంక్షన్, చెన్నై సిల్క్ ఆపోజిట్లో ఉంటుంది ఈ షాప్ వచ్చేసి. అంటే రోడ్ యువతలకి షాప్ ఉంటుంది, ఆపోజిట్ అనమాట. రోడ్ అవతలకి ఆ షాప్ ఉంటుంది, రోడ్ యువతలకి ఈ షాప్ ఉంటుంది అనమాట. చెన్నై సిల్క్ ఆపోజిట్ వై జంక్షన్, కుక్కడపల్లి రోడ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే నేను తీసుకున్నదైతే. అంటే ఈ షాప్ వచ్చేసి ఇది కూడా మా ఫ్రెండ్ ఆల్రెడీ అక్కడే ఏ A2CO ఏదో తీసుకుందనమాట. మా ఫ్రెండు చెప్పిన అడ్రస్కి అయితే నేనైతే వెళ్ళి తీసుకున్నాను. అయితే నేను అక్కడైతే ఒకటి అడిగిన, మీరు ఏమనుకోకూరి. అయితే అంకుల్ని ఏమడిగినంటే, అంకుల్ అందరూ యూట్యూబ్లో పెడతారు కదా షాప్ గురించి, మా దగ్గర ఆఫర్లు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, మీరు ఎందుకు పెట్టలేదని అయితే నేను ఆ అంకుల్ని అడుగుంటుని. అంటే ఏమన్నాడంటే ఆ అంకుల్ వచ్చేసి, అమ్మ నాది 35 సంవత్సరాల నుంచి నాది నమ్మకంతో షాప్ అయితే నడుపుతున్నాను. నాకు అడ్వర్టైజ్మెంట్లో అవసరం లేదు. నాకు వచ్చిన గిరాకీ చాలు. నమ్మకంతో నా దగ్గరకు వస్తారు, అదే నమ్మకంతో వాళ్ళు వర్క్ చేసుకుంటారు. అందుకని నాకు ఇవన్నీ ఏమో అవసరం లేదు. పబ్లిసిటీ చేసుకోవడం అంతకన్నా అవసరం లేదు. చాలామంది యూట్యూబ్లలో పెడుతుర్రు ఆఫర్లు అది ఇదని. ఆఫర్లు పెట్టి రేట్ ఎక్కువ చెప్పడం నాకు సంబంధమే లేదు. అందుకనేసి అయితే నేనైతే ఇలాంటి ఛానల్స్లో పెట్టడం అలాంటివి అయితే ఏం చేయనని అయితే చెప్పిన. అంకుల్ అయితే బాగానే మాట్లాడండి, ఓనర్ వచ్చేసి. నేనైతే ఆల్రెడీ కాల్ చేసి వెళ్ళాను అనమాట. మీ దగ్గర ఏమైనా ఆఫర్స్ ఉన్నాయంటే, ఈ ఒక్కరోజు 6 వరకే రాండి, 6 తర్వాత దీపావళి రోజు కదా నేను వెళ్ళింది. 6 తర్వాత అయితే ఆఫర్స్ అయితే ఏమున్నాయి అంటే, మేము మళ్ళీ పూజ చేసినామంటే ఐటెం అనేది బయటికి ఇవ్వమని చెప్పారు అనమాట. అందుకని మేము ఆగమాగం పోయి ఆ రోజు అప్పటిదప్పుడు, అసలు మీరు నమ్ముతారో లేదో, నేను మిషన్ తెచ్చుకోవాలని 2-3 ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నా. కానీ ఏమైందంటే ఇక గిట్లనే చూద్దాం మనం అన్న దగ్గర ఆల్రెడీ పెద్ద మిషన్ ఉందనమాట. అందుకనే చూద్దాం తీయాలి, కాకపోతే రేపు తెచ్చుకుందాం అనే ఉద్దేశం మీద అయితే నేను అట్లా లేట్ అయితే చేసిన అనమాట. ఇక మొత్తానికి ఆ రోజు అయితే అయింది. అటో ఇటో డబ్బులు జమ చేసుకొని, ఉన్నాయి లేని అన్నీ జమ చేసుకొని అయితే ఆఫర్ బాగుంది కదా అనేసి అయితే పోయినా. అయితే కొంతమంది ఏమంటారంటే ఆఫర్ ఏం కాదు, జిఎస్టీ తగ్గింది కదా అందుకని ఆ రేట్ వాళ్ళు ఇస్తారు అని అంటే, సరే ఆ జిఎస్టీ తగ్గడం కూడా మన కోసమే అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కొనే టైం వచ్చింది, తగ్గింది. 24,000 పెట్టి కొన్నోళ్ళు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్ అయితే. నాకైతే 20,500కు ఫిట్టింగ్తో సహా ఇంటికి వచ్చి చేసినందుకు ఆ ఛార్జ్ అయితే నేను వెళ్ళి చూద్దాము అని చెప్పిన కదా నేను ఇంతకుముందు వీడియోలో. వెళ్ళి చూసొద్దాం అనేసి అయితే నేను వెళ్ళిన. నాకు పోనీకి రానికి ఆటో ఛార్జీలు అయితే 500 అయినాయన్నమాట. మిషన్ మొత్తానికి రేట్ వచ్చేసి అయితే గదే రేటు. ప్రణయ్ ఎంటర్ప్రైజెస్ మరొకసారి చెప్తున్నా, వై జంక్షన్ రోడ్డు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక వాడడం అంటే ఎట్లుంటుంది ఏం కథ అంటే, మనం వాడుతుంటేనే తెలుస్తుంది కదా ఏ వస్తువైనా. మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి కూడా వర్క్ ఎక్కువ నడుస్తుంది. ఇదే అనమాట ముచ్చట. అడ్రస్ అయితే మీకు క్లియర్ అయితే చెప్పేసిన. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్.